నజరేయుడైన యేసునామమున మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 27వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే, యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుగుతాను? ఎంతమంది నా మీదకి వచ్చినా, యుద్ధం చేసేందుకు ఎంతమంది నా మీదకి వచ్చినా నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినా దీనిలో నేను ధైర్యాన్ని విడువను. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను చేరదీస్తాడు. ఇంత నమ్మకము దేవుని వల్ల మీరు కలిగి ఉన్నారండి. చిన్న సమస్య వస్తే, చిన్న బాధ వస్తే, దేవా నువ్వు ఉన్నావా లేదా, దేవా నన్ను వదిలేసావా, ఇలా అడుగుతాం. కానీ ఆ సమస్య వైపు చూసి, ఎవరు నన్ను విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన నాతో ఉన్నాడు అని చెప్పగలిగిన ధైర్యం, అంత భక్తి, అంత విశ్వాసం నీలో ఉందా? దేవుడి దినాన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడండి. చిన్న చిన్న కలహాలకే, చిన్న చిన్న మాటలకే, చిన్న చిన్న నిందలకే ఎంతగానో మనము కుమిలిపోతూ ఉంటాం కదా. అయితే యుద్ధం రేగినా కానీ దీనిలో నేను భయపడను అన్నటువంటి విశ్వాస జీవితాన్ని నువ్వు జీవించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ దినాన మీరు ఎన్నో ఎదుర్కోవచ్చు. మీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వారు నేను ఎంతగానో అంటూ ఉండొచ్చు, ఫినాన్షియల్గా ఇబ్బంది ఉండొచ్చు, కెరీర్లో గ్రోత్ లేకపోవచ్చు, నువ్వే బిజినెస్ అయితే స్టార్ట్ చేసావో దానిలో ఎటువంటి బ్లెస్సింగ్ అనేది నువ్వు చూడకపోవచ్చు, గర్భఫలం లేకపోవచ్చు, ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు, ఇంకెన్నో బాధలు నీకు ఉండొచ్చు. కానీ ఒక్కటి గమనించండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. అయితే ఎందుకు నా పరిస్థితి మారడం లేదు అని మీరు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు? గమనించండి, నీ పరిస్థితిని మార్చే ముందు దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు మారాలి. అందుకే నీ పరిస్థితులు ఇంకా మారలేదు. నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర నువ్వు లోబడాలి. అందుకే నీ పరిస్థితులు మారడం లేదు. ఫస్ట్ దేవుడు నిన్ను మారుస్తాడు, ఆ తర్వాత నీ పరిస్థితులను మారుస్తాడండి. దేవుడు ఎవరైతే నిజంగా బాధపడుతూ చాలా ఇబ్బందుల్లో దేవా దేవా అని చెప్పేసి మీరు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరితో ఒక్క మాట చెప్పమంటున్నాడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, నీ హృదయమున ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. చాలా శీఘ్రముగా, చాలా త్వరితముగా దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారు. ఇక కొద్ది కాలం ఓపిక పట్టండి. నీ తరపున నీ యొక్క యుద్ధాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఊరక నిలిచి చూస్తారు నేనది. కాబట్టి మరలా దేవుడు అదే చెప్పమంటున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు, ధైర్యం తెచ్చుకొని నిబ్బరంగా ఉండు. నీ పరిస్థితి నిన్ను తారుమారు చేయగలుగుతుందేమో, నిన్ను భయభ్రాంతులకు గురి చేయగలుగుతుందేమో, కానీ నేను ముంచే అధికారం ఆ పరిస్థితికి దేవుడు ఇవ్వలేదండి. శిష్యుడు ఆ ఓడలో ఉన్నప్పుడు అలల చేత నింపబడుతుంది, అది కప్పబడుతున్నప్పుడు దేవా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు దేవుడు లేవగానే భయపడకండి భయపడకండి అని అన్నాడా? నేనున్నాను అని అన్నాడా? లేదు కదా. గాలిని ముందుగా పరిస్థితులతో దేవుడు మాట్లాడాడు, గాలిని నిమ్మలపరిచాడు, తరువాత వాళ్ళతో మాట్లాడాడు. ముందుగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.